యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు ఈ 5 నిమిషాల దేవుని యొక్క వాక్యం మెడిటేషన్స్ మీకు ఎంతగానో తోడ్పడుతుందని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను. ముయ్యబడిన మార్గాలు తెరవబడబోతున్నాయి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ దినాల్లో దైవిక స్వస్థతను మీ శరీరంలో అనుభవించబోతున్నారు. దేవుడు మన అద్భుతంగా స్వస్థపరిచి మీకు మేలు చేసి ఆశీర్వదించబోతున్నాడు. దానికోసం కనిపెట్టండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండ 23:25. దేవుడు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను కంటే గొప్పవాడు మన యేసు ప్రభు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం, మత్తయి సువార్త 12:42లో సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడని యేసును గుర్తించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు దేవుడు మరి యేసు ప్రభువారు సొలొమోను కంటే గొప్పవాడుగా భావించబడ్డాడు? నేను నిన్న చెప్పినట్టుగా మనం యేసుక్రీస్తు యొక్క దివ్య స్వభావంలో బలపడాలి. ఎంత ఎక్కువ యేసుక్రీస్తు గురించి ధ్యానం చేస్తున్నామో అంతంతకు మనం గొప్పవాళ్ళు అవుతాం. అంతంతకు మనకు ధైర్యం, బలము, శక్తి కలుగుతాయి. ఈ క్రమంలో దేవుని బిడ్డలారా, ఈరోజు సొలొమోను కంటే యేసు గొప్పవాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడదలుస్తున్నాను. ఎందుకు సొలొమోను జ్ఞానం గలవాడుగా, ఏ విషయంలో పర్టికులర్గా జ్ఞానం గలవాడుగా పిలువబడ్డాడంటే 2 కార్యాలు. దూరదేశం నుండి శోభారాణి లాంటి వాళ్ళు ఈ సొలొమోను జ్ఞానాన్ని చూడటానికి కోసం వచ్చారు. మొదటి దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క జ్ఞానం నుండి వెల్లడే న్యాయ తీర్పు. అందుకొరకే ఇతర దేశాల నుండి బయలుదేరి వచ్చారు. మీ అందరికీ తెలుసు, సొలొమోను ఒకసారి మరి 2 తల్లిలు ఒక్క బిడ్డను తీసుకొని వచ్చి ఇది నా బిడ్డ అని చెప్పి 2 కొట్లాడుకుంటే అప్పుడు అద్భుతంగా ఎవరి బిడ్డని తెలుసుకోవటానికి ఒక తీర్పును వెల్లడిపరిచాడు. మీరిద్దరు కలిసి బిడ్డను సగసగ నరుక్కొని పోండి అని చెప్పాడు. వెంటనే అసలైన తల్లి ఇంకా బిడ్డ మీద ఉన్న ప్రేమ చెప్పున ఆమెకే ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు అసలైన తల్లిని గుర్తించి సొలొమోను ఏం చేస్తాడంటే ఈ బిడ్డను కన్నది నువ్వే చెప్పి ఆ తల్లికి అప్పగించడాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. సొలొమోను యొక్క తీర్పులో, న్యాయ తీర్పులో, జడ్జిమెంట్లో వెల్లడి అయిన జ్ఞానం. దేవుని బిడ్డారా, యేసు ప్రభు మరి అంతకంటే న్యాయ తీర్పు విషయంలో జ్ఞానం గలవాడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఒక్కరు కూడా నశించిపోకుండా అందరినీ అంతటా రక్షించడానికి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలిగా అర్పించి అందరినీ న్యాయ తీర్పు నుండి రక్షించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనము ఈ సత్యాన్ని చూస్తున్నాం. తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను ఎవరిని న్యాయం తీర్చను, నేను పలికిన మాటలే మిమ్మలను న్యాయం తీరుస్తుంది అంటున్నాడు. ఇది చూడండి, యేసుక్రీస్తు ఒక న్యాయ తీర్పుని చూడండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ ఎనీవన్, నేను పలికే మాటలే మిమ్మలను న్యాయం తీరుస్తాయని చెప్పి యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేని వాడు న్యాయ తీర్పుకు లోనవుతాడని మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూస్తే రోమాపత్రిక 8:1లో యేసుక్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదని రాయబడి ఉంది. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాడో ఆయన కోసం యేసు ప్రభు చనిపోయాడు కనుక ఆయనకు రావాల్సిన శిక్ష అంతా తన మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఏ శిక్షా విధి లేదని రాయబడి ఉంది. చివరిగా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క న్యాయ తీర్పుల్లో వెల్లడైన జ్ఞానాన్ని బట్టి మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనము మనుషులుగా ఆయన పలికే మాటలు న్యాయం తీర్చదంట. మనం పలికిన మాటలు మన న్యాయ తీర్పులోనికి తీసుకెళ్ళబోతున్నాయి. ఒక మనిషిని వెర్రివాడని మనం చెప్తే గనక సహోదర ప్రేమను కోల్పోయి ఒక మనిషిని మనము వెర్రివాడని పలికితే గనక మన న్యాయ తీర్పులోనికి వెళ్తామని మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన బోధ చేశాడు. అంతేకాదు, ఆయన న్యాయ తీర్పును బట్టి మాత్రం కాదు, ఆయన సొలొమోను జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం గలవాడుగా పిలవటానికి అది ఒక్కటే కాదు,
రెండవ కారణం ఏంటంటే సొలొమోను జ్ఞానాన్ని దేవుని నుండి పొందుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు మాత్రం ఆయనే జ్ఞానమై ఉన్నాడని మనము కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 3-4వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు సొలొమోను కంటే, జ్ఞానం కలిగిన సొలొమోను కంటే గొప్పవాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ గొప్పవాడు, ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించమని, నీ అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మా జీవితంలో జరిగించమని, వర్ధల చేయమని, తోడుగా ఉండి మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.